వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్న దేశ ప్రధానితో పాటు కాంగ్రెస్ నేతలు మరియు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఆయనకి ఇప్పటికే నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా నేడు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ఈరోజు 11 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అధికారికంగా అధికారానికి నివాళులు అర్పిస్తున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఫోటో, అదేవిధంగా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోను చూస్తున్నాం. ఈ విధంగా ఆర్థిక సూర్యుడు అస్తమించాడని, ఆర్థిక సూర్యుడికి అశ్రు నివాళులంటూ మన్మోహన్ సింగ్ వ్యాధిలో యావత్ దేశం ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ప్రపంచ దేశాల్లోనూ నేతల సంతాపాలు. 9:30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ క్వార్టర్ నుంచి అంతిమయాత్ర, 11:45 నిగంబోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుకున్నట్లు చూస్తున్నాం. ఈ దేశం మహోన్నత నేతను కోల్పోయిందంటూ నిన్న కేంద్ర కేబినెట్ సమావేశమై పేర్కొంది. జనవరి 1 వరకు సంతాప దినాలు. దేశవ్యాప్తంగా జాతీయ జెండా అవనతం. ఎన్నో ప్రశ్నలకు ఆయన మౌనమే సమాధానం. నేను నా వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం అని ఆయన గతంలోనే పేర్కొన్నారు. ఒక వ్యక్తికి టైం వచ్చిందంటే అతడి ఐడియాను ఆపే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. ఈ ఐడియా అంటే ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలబెట్టింది అంటూ 1991లో బడ్జెట్ స్పీచ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తున్నాం. నిజంగా దేశం ఒక మహోన్నత నేతను కోల్పోయింది. ఆర్థిక సంస్కరణలను భారతదేశ ఆర్థిక సంస్కరణలో భారతదేశ గమ్యాన్నే మార్చినటువంటి వ్యక్తి. రాజకీయాలకు సంబంధించి వార్తలను మనం యథావిధిగా తీసుకున్నట్లయితే, అడ్డగోళ్లు ఫీజులకు అడ్డుకట్ట, ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చేపట్టిందంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను చేస్తున్నాం. ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు, చట్టం తెచ్చే యోచనలో మన సర్కారు ఉందంటూ వార్త. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాటుకు ఇప్పటి వరకే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్, స్కూల్ మేనేజ్మెంట్లు, స్టూడెంట్ యూనియన్లు, పేరెంట్స్ సమావేశాలు, ప్రాంతాలు, స్కూళ్ల వారిగా కేటగిరీలు, క్లాసుల వారిగా ఫీజులు పెట్టాలని యోచన. వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక విద్యా కమిషన్ ఇవ్వనున్నట్లు ఇస్తున్నాం. అడ్డగోలు ఫీజుల నియంత్రణకు ఇప్పటికే కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని కొత్త పేర్లు పెట్టి పిల్లల పేరెంట్ దగ్గర డబ్బులు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ యజమానాలకు కళ్ళెం వేసే దిశగా ఈ ప్రభుత్వం ఉందంటూ చూస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం ప్రైవేటు బడుల్లో ఏడాదికి 20,000 నుంచి ఏకంగా 5 లక్షల వరకు ఫీజులు ఉన్నాయంట. 20,000 నుంచి 5 లక్షల వరకు ప్రైవేట్ బడుల్లో ఏడాదికి ఫీజులు ఉన్నాయంటే ఫీజులు ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలో ఏ విధంగా అయితే ఫీజులు ఒక నియంత్రించినట్లే, ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీలో ప్రతి కోర్సుకు ఈ విధంగా ఒక ఫీజు ఉందని నిర్ణయించినట్లే ప్రైవేట్ బడుల్లో ఫీజులు నిర్ణయించాలని పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్ల ప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. ఈ విధంగా ప్రైవేట్ స్కూల్ అడ్డగోలుగా వసూళ్లకు కళ్లెం వేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని, దీనికి అనుగుణంగానే విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి, అది ఇప్పటికే విద్యా కమిషన్ గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఒక నివేదికను అనేది ఈ నెలలో ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇకనైనా ఏ ప్రైవేటు, కార్పొరేటు అనకుండా ఏ విద్యార్థికైనా ఒకే విధంగా ఫీజు ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా సంతోషం. ఈ విధంగా చేయడం పట్ల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పటికే పిల్లల ఫీజుల కోసమని భరించలేని తిప్పలు వాళ్ళు కడుతున్నారు కాబట్టి కంపల్సరీ ఫీజులకు కళ్లెం వేయాల్సిందే అంటూ అటు విద్యార్థి సంఘాలు మరియు పేరెంట్స్ సంఘాలు
ఇప్పటికీ ఆందోళన చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. తిరుమలలో చెల్లని తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ నుంచి చాలా మంది తిరుపతి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు సంబంధించి లెటర్ల ద్వారా వారు దర్శనం చేసుకోగలుగుతున్నారు. అదే 4 ఏళ్లుగా మన లెటర్ల నుంచి ఒక దర్శనం కాలేదు. తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ తెలంగాణ సంబంధించిన ఎమ్మెల్యేల లెటర్లు తీసుకోవాలని మనం గతంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తిరుపతి సాక్షిగా ఆయన ప్రెస్ ముఖంగా మాట్లాడినటువంటి సందర్భం మనకు తెలిసిందే. తెలంగాణలో వచ్చినప్పుడు అక్కడి వారిని మేము స్వీకరిస్తున్నాం, మరి మావెందుకు స్వీకరిస్తలేవు అని వారు విమర్శించిన విషయం తెలిసిందే. ఇది చాలా మంది భక్తుల కోరిక కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల సిఫారసులు ఏపీ ప్రభుత్వం స్వీకరించి టీటీడీలో అనుమతి ఇవ్వబోతున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇది అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోపక్క మోనోపోల్ సమస్యకు ఆయుర్వేద మందు కనుగొన్నటువంటి ఎన్ఐఏ సైంటిస్టు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఔషధ గడ్డి మొక్కల నుంచి తయారు చేసినటువంటి ఈ సైంటిస్టు ఆధునికతను జోడించి ల్యాబ్లో పరిశోధనలు చేయడం జరిగింది. రెగ్యులేటర్లు, నిబంధనలు, నాణ్యత ప్రమాణాలతో బాడీ రీసెర్చ్ హైదరాబాద్లో తయారైన ఔషధానికి దక్కినటువంటి పేటెంట్కు సంబంధించి చూస్తున్నాం. ఇప్పటికే మోనోపోల్ దశలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలానే ఉంటాయి. ఎముకలు బలహీనంగా మారడం మరియు ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన సమస్యతో వారు బాధపడుతుంటారు. దీనికి సంబంధించి అలోపతి మందులు ఉన్నా కానీ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు సంబంధించినటువంటి సైంటిస్ట్ డాక్టర్ వందనా సింగ్ మోనోపోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆయుర్వేద మందును తయారు చేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఈ విధంగా మహిళల్లో మోనోపోల్ దశలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధిగమించడానికి వందనా సింగ్ తయారు చేసినటువంటి ఈ ఔషధం ఆయుర్వేద మందును మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని, సైడ్ ఎఫెక్ట్లు తో బాధపడుతున్నటువంటి మహిళలకు ఇక చెక్కు అని మనం వాడుతుంది చూస్తున్నాం. నిజంగా అలోపతి మందులు వాడడం ద్వారా ఇప్పటికే సైడ్ ఎఫెక్ట్లు వచ్చి అధిక డోస్ ద్వారా బాడీలో అంతర్గతంగా ఎప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుందో తెలియదు. కాబట్టి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి మోనోపోల్ దశకు మహిళలకు సంబంధించినటువంటి ఔషధ మందు తయారు చేయడం పట్ల వందనా సింగ్ కంపల్సరీ మనం అభినందించాల్సిందే. మరోపక్క పాలమూరుకు రాజకీయ గండం, ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ యత్నం. తెలంగాణ సర్కారు చర్చలు జరిపిన స్పందించిన కేంద్రానికి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. కంప్లైన్స్ రిపోర్టులు ఇచ్చిన డిపిఆర్లు వెనక్కి పంపినటువంటి సిడబ్ల్యూసి నీటి కేటాయింపుల్లో లెక్కలతో పాటు గత జూన్లోనే వివరించిన అధికారులు అయినా ప్రాజెక్టును అప్రూవల్ లిస్టు నుంచి తొలగించడంతో అనుమానాలు. ఏపీ నేతలు కేంద్రంతో చక్రం తిప్పి ఉంటారని సందేహాలు. ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం మెనవేశాలు. పాలమూరు రంగారెడ్డి ద్వారా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం మహబూబ్నగర్ కానీ ఇక్కడ వికారాబాద్ జిల్లా చివరకు తాండూరు వరకు చేరుకోవాల్సినటువంటి నీటి సరఫరా మరియు సాగునీటి వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టుకు రాజకీయ గండం అనేది మనం చూస్తున్నాం. ఈ విధంగా తెలంగాణలో వెనుకబడినటువంటి మహబూబ్నగర్ జిల్లా కానీ, నారాయణపేట జిల్లా కానీ, వికారాబాద్ జిల్లాకు చిట్ట చివరికి వచ్చేటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఈ చిట్ట చివరికి వచ్చే సాగునీటికి ప్రాజెక్టు సంబంధించి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పొచ్చు. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది ఈ ప్రాజెక్ట్ తోటి. దీన్ని ముందుకు సాగకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, ఒక కుటీల ప్రయత్నం చేస్తుందని వార్తను మనం చూస్తున్నాం. దీంతో కంపల్సరీ మన గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి నిధులు దోచుకున్నటువంటి ఆంధ్ర ప్రాంతం మరో కొత్త కోణానికి తెరచేసింది. ఎట్లయినా దీన్ని కేంద్రం దగ్గర ఎండగట్టి లేదంటే రాజకీయంగా ఎదుర్కొనైనా సరే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమతులు తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత మన రాష్ట్రం పైన ఉంది. ఇది వెనుకబడిన ప్రాంతాల కళల ప్రాజెక్టు కాబట్టి తప్పనిసరిగా కొట్లాడైన తెలంగాణను తెచ్చుకున్నాం. మరోసారి కొట్లాడైన
పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో వెనుకడు వేసే ప్రసక్తి లేకుండా వీలైతే ఆంధ్ర సీఎంను ఒప్పించైనా సరే ఈ ప్రాజెక్టును ముందుకు సాగే విధంగా ఉండాలని ఈ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంటే తెలంగాణలోని మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఈ ప్రాజెక్టు అవసరం ఎంత ఉందో మనకు ముందే తెలుసు కాబట్టి ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అయితే ఈ వెనుకబడిన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల వెనుక కంపల్సరీ పోరాట తెచ్చుకోవాలని మనం సూచిస్తున్నాం. అదేవిధంగా కృష్ణా నీటి పంపకాలపై ఏపీ తొండాట, కేసు విచారణను ఆలస్యం చేసేందుకు అడ్డగోలి వాదనలు, ఏపీ రిప్లైకి ట్రిబ్యునల్లో తెలంగాణ రిజైండర్, ప్రాజెక్టుల వారిగా కేటాయింపులపై విచారిస్తే మరింత జలదోపిడికి అవకాశం, త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి. నీళ్ళ విషయంలో ఇప్పటికే ఆంధ్ర అక్కడక్కడ మనకు అడ్డుపడుతూనే అక్కడ నాగార్జున సాగర్ సైడు మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి సైడు ఆంధ్ర మనకు అడ్డుపడుతున్నటువంటి విషయం తెలిసిందే. ఏమైనా కృష్ణా బోర్డు ద్వారా కానీ కేంద్రం ద్వారా కానీ సమస్యలు పరిష్కరించి తెలంగాణకు రావాల్సిన వాటాను ఈ రైతులకు అందవలసినటువంటి వ్యవస్థను తొందరగా పూర్తి చేయాలి. మరో పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళులు అంటూ చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ పార్థివ దేవన్ వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి మోడీ, అదేవిధంగా సీఎం రేవంత్, దామోదర మరియు ఇతర మంత్రులకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం, వీడియో సందేశంతో ప్రధాని మోడీ ప్రకటన. అదేవిధంగా దేశం ఎప్పటికీ మర్చిపోదు అంటూ ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఆయన సేవలు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మరోపక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నెల 31న గడువు ఉందన్నటువంటి విషయం తెలిసిందే. కానీ గ్రౌండ్ లెవెల్లో సర్వేకి సంబంధించి సర్వర్ సమస్య కానీ మరియు సర్వేయర్ల నిర్లక్ష్యంతో ముందుకు సాగుతలేదన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఎన్నో సాంకేతిక సమస్యలు, పొద్దున 10 గంటల నుంచి 3 గంటల దాకా పనిచేయదు, ముందుకు సాగని దరఖాస్తుల పరిశీలన 30 నాటికి పూర్తవడం కష్టమే, జనవరి 10 దాకా కొనసాగించే అవకాశం ఉన్నటువంటి వార్తను చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి యాప్కు సంబంధించి సాంకేతిక సమస్యతో నిదానంగా అవుతుంది. కాబట్టి ఇచ్చిన గడువును మరి 10వ తారీఖు వరకు, జనవరి 10వ తారీఖు వరకు పెంచే అవకాశం ఉంటుందన్నటువంటి వార్తను చూస్తున్నాం. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అందరికీ కంపల్సరీగా సర్వే అనేది పూర్తి కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు రావడం అనేది పేద ప్రజల కళ కాబట్టి వారికి సర్వర్ ప్రాబ్లం వచ్చినా వీలైతే ఒక 10 కాదు 20 రోజులైనా పెంచి కంప్లీట్గా సర్వే కాని ఇళ్లను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి అర్హులైన వారికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఖజానాను కలకలలాడించే కీలక శాఖలైనటువంటి రిజిస్ట్రేషన్లకు విభాగం 1, అలాంటి శాఖ గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందంటూ 2000 వార్త చూస్తున్నాం. దానికి సంబంధించి లక్ష్యాన్ని చేరుకోలేదు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా పక్క తమిళనాడుకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. కొరడతో కొట్టుకున్నటువంటి తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఒక కాలేజ్ విద్యార్థిపై లైంగిక దాడి కేసు విషయంలో డిఎంకే ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై వినూత్న నిరసన తెలియజేయడం జరిగింది. అంటే ఈ కేసులో పురోగతి లేదంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. డిఎంకేను గద్దెదించేంత వరకు తాను కాళ్ళకు చెప్పులు వేసుకోకుండానే ఉంటానని 48 రోజుల దీక్ష చేపడుతున్నట్లు నిన్న ఆయన ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఈ విధంగా